No longer will violence be heard in your land. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. No longer will ruin or destruction be in your borders. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము గాని వినబడదు. But you will call your walls salvation. రక్షణయే నీకు ప్రాకారములనియు నీవు చెప్పుదువు. And your gates praise. ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. This is God's promise for you from Isaiah 60:18. యెషయా గ్రంథము 60:18 నుండి ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. God will keep you away from violence and destruction. దేవుడు బలాత్కారము నుండి వినాశనము నుండి మిమ్మును దూరముగా ఉంచనయ్యున్నారు. And he'll protect you with the salvation and fill you with praise in your spirit. రక్షణను అనుగ్రహించి మిమ్మును భద్రపరిచి మీ ఆత్మను ప్రఖ్యాతితో నింపనయ్యున్నారు. Salvation is the greatest gift we can have. మనము కలిగి ఉండే వరములలో అత్యంత గొప్పది రక్షణ. Salvation is becoming the child of God through the blood of Jesus Christ washing us from sin. యేసు రక్తము మనలను పాపము నుంచి కడిగివేయుచుండగా ఆ విధంగా మనము పొందుకున్నది రక్షణ అయ్యున్నది. And living a life as God's child is praise. దేవుని యొక్క బిడ్డగా జీవించుటయే ప్రఖ్యాతి అనబడేదిగా ఉంటున్నది. Trusting God for our salvation, trusting God for the blessing for our future is praise. రక్షణ కొరకు మన భవిష్యత్ ఆశీర్వాదం కొరకు ప్రభువునందు నిరీక్షణ ఉంచుట ప్రఖ్యాతి అనబడుతోంది. Yes, when we don't have anything, అవును, మనం ఏమీ లేనివారిగా ఉన్నప్పుడు, when we are surrounded by destruction and violence, వినాశనము చేతను బలాత్కారము చేతను మనం ఆవరించబడినట్టుగా ఉండి ఉన్నప్పుడు, when we say, Lord, I trust you, you will take me through. ప్రభువా, నేను నిరీక్షణ ఉంచి ఉన్నా, నీవు నన్ను వాటి గుండా తీసుకుని వెళ్ళగలవని చెప్పినప్పుడు, You will make your goodness to pass in front of me. నీ మంచితనమును నీవు నా ఎదుట కనబరుచుకొందువు ప్రభువా. That is praise. అది ఏ ప్రఖ్యాతి. Yes, Jehoshaphat praised in the midst of all the enemy army coming against him. శత్రు సైన్యములన్నీ తన మీదకు వచ్చుచూ ఉన్న సమయంలో యెహోషాపాతు ఆ రీతిగా ప్రభువును స్తుతించి ఉన్నారు. Of course, God spoke to Jehoshaphat through a prophet of God saying, Go, I will give your enemies in your hand. అయితే దేవుని ప్రవక్త ద్వారా నీవు వెళ్ళుము, నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తానని యెహోషాపాతుతో దేవుడు మాట్లాడి ఉన్నారు. Before he organized the army, he organized a praise band who would go before his army to fight the enemies. సైన్యములను సమకూర్చి పంపించక మునిపే ఆయన స్తుతి బృందాన్ని ఆ విధంగా ముందుగా ఏర్పరిచి పంపించడాన్ని మనము చూడగలుగుతున్నాము. And Jehoshaphat made them sing, God is good, his mercies endure forever. యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిరంతరముండును అని పాడుతూ ఉండేలాగా ఏర్పాటు చేశాడు. Of course, God fought his battle. దేవుడే ఆ యొక్క యుద్ధమును పోరాడారు. The enemies fought amongst themselves. శత్రువులు వారి మధ్యలో వారే యుద్ధం చేసుకున్నారు. And God, without even raising one sword, gave him a great victory. ఒక్కరు కూడా కత్తి పైకెత్తకుండా గొప్ప విజయమును దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. That is salvation. అది ఏ రక్షణ. You don't need to do anything for your salvation. మీ రక్షణ కోసం మీరు ఏమీ కూడా చేయవలసిన అవసరం లేదు. No act in this world can give you salvation. ఈ లోకములో ఏ చర్యయు కూడా మీకు రక్షణను అనుగ్రహించలేదు. It has already been done by Jesus on the cross. అది ఇప్పటికే యేసు ద్వారా సిలువలో జరిగించబడి ఉన్నది. God who came in the form of a man called Jesus. యేసు అనే ఆకృతిలో దేవుడు ఈ లోకమునకు ఆ రీతిగా దిగివచ్చి ఉన్నారు. Holy as God. దేవుని అంత పరిశుద్ధునిగా వచ్చారు. The seed of God. దేవుని యొక్క బీజముగా వచ్చారు. Not any man's seed. ఏ నరుని యొక్క బీజము కాదు. He offered himself as a sacrifice. తనను తాను బలి అర్పణగా సమర్పించుకొని ఉన్నారు. Yes. అవునండి. There is no forgiveness of sins without the shedding of blood. రక్త ప్రోక్షణము లేకుండా పాపములకు క్షమాపణ కలుగదు. Hebrews 9:22. హెబ్రీ 9:22. So the blood, the pure blood has to be shed for the forgiveness of sins of all of us. కనుక మన అందరి పాపముల యొక్క క్షమాపణ కొరకై స్వచ్ఛమైన పవిత్ర రక్తము చిందించబడవలసి ఉన్నది. The blood of Jesus. యేసు యొక్క రక్తము. And today, ఈ రోజున మనం చూచినట్లయితే, when we trust him మనము ఆయనయందు నిరీక్షణ ఉంచినప్పుడు, and tell him, ఆయనతో చెప్పినప్పుడు, Lord Jesus, ప్రభువైన యేసయ్యా, forgive my sin. నా పాపములను క్షమించండి, I repent. నేను Come and పశ్చాత్తాపడుతున్నాను, cleanse me.
నన్ను శుద్ధీకరించండి. He washes us mysteriously with His blood in faith. మర్మయుక్తముగా విశ్వాసంతో ఆయన మనలను తన రక్తము చేత కడిగి శుద్ధీకరిస్తారు. Removes the sin supernaturally. ప్రకృతికి అతీతంగా పాపాన్ని తొలగించి వేస్తారు. And the nature of sin. పాపపు స్వభావాన్ని తొలగిస్తారు. And we don't return back to sin. మనము తిరిగి మరలా ఇక పాపానికి వెళ్ళము. The things of the world say, you go and get forgiveness and then go back and enjoy life. లోకపరమైన కార్యాలైతే మీరు వెళ్ళి పాపక్షమాపణ పొందండి, తిరిగి మరలా వెళ్ళి లోకాన్ని అదే రీతిగా ఆనందిస్తూ కొనసాగండి అని చెప్తున్నట్లుగా ఉంటాయి. Commit sin. పాపాన్ని జరిగించండి, and then come back for forgiveness. తిరిగి మరలా క్షమాపణ కోసమై రండి. That is not salvation. అది రక్షణ కాదండి. When Jesus cleanses you, it's for eternal life. యేసు శుద్ధీకరించినప్పుడు అది నిత్యత్వము వరకు సంక్రమించేది. You live a righteous life following Jesus. మీరు యేసుని వెంబడిస్తూ నీతిగల జీవితమును జీవించగలుగుతారు. That brings praise to the Lord when we live a righteous life. మనం నీతిగా జీవించినప్పుడు అది ఏ ప్రభువునకు ప్రఖ్యాతిని తీసుకుని వస్తోంది. This is the grace God is giving you today. ఇటువంటి కృపని ఈ రోజున ప్రభువు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Here's a beautiful testimony. ఇక్కడ అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Pankaj Topo. పంకజ్ టోపో. He had no relationship with Jesus. అతనికి యేసయ్యతో బాంధవ్యమేమీ కూడా లేదు. And he moved to Ranchi to prepare for government exams. అతడు ప్రభుత్వ పరీక్షల కోసం సంసిద్ధం కావడానికి రాంచీకి రావడం జరిగింది. He failed again and again. అతడు మరలా ఓటమి పాలయ్యాడు. Then got into alcohol. ఆ తర్వాత మద్యపానంలోకి వెళ్ళిపోయాడు. Addicted for 4 years. 4 సంవత్సరాల వ్యసనంతో ఉండిపోయాడు. Then he had epileptic attacks. ఆ తర్వాత మూర్ఛ వ్యాధి సంక్రమించింది. There was no medical history. ఏ విధమైన గతకాలపు వైద్య చరిత్ర అలాగూ లేదు. Doctor said you need 5 years of medicine. డాక్టర్లు అయితే 5 సంవత్సరాలు మీరు ఔషధాలు వినియోగించాల్సి ఉంటుందని You చెప్పారు. can't travel alone. ఒంటరిగా మీరే మాత్రం ప్రయాణం And చేయకూడదు. at that time, అటువంటి సమయంలో the Jesus Calls prayer tower was opened in Ranchi. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం రాంచీలో తెరవజేయబడడం జరిగి ఉన్నది. His friend invited him to the prayer tower అతని స్నేహితుడు అతనిని ప్రార్థనా గోపురానికి ఆహ్వానించాడు. and to the youth meeting. అలాగే యవనస్తుల సదస్సుకు కూడా. When he went there, అతడు అక్కడకు though వెళ్ళగానే he was very reluctant, అతడు చాలా నిర్లక్ష్యంగా the ఉన్నప్పటికీ Holy Spirit took over his spirit. పరిశుద్ధాత్ముడు అతని ఆత్మను స్వాధీనంలోనికి తీసుకుని He ఉన్నాడు. quit drinking, మద్యపానం విడిచిపెట్టేశాడు. left the old friends, పాత స్నేహితులను వదిలేశాడు. connected with godly friends, దైవికమైన స్నేహితులతో అనుసంధానమయ్యాడు. started reading the Bible. బైబిల్ చదవడాన్ని ప్రారంభించాడు. And at that time in 2014, I had gone to Ranchi to conduct a big prayer festival. అటువంటి సమయం 2014 పెద్ద ప్రార్థనా ఉత్సవాలు నిర్వహించడానికి నేను రాంచి వెళ్ళడం జరిగి ఉన్నది. He became a volunteer. అతడు అక్కడ స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. And there, అక్కడ in the meeting, God's healing power came upon him as we prayed. ఆ యొక్క సభలో మేము ప్రార్థన చేయుచుండగా దేవుని స్వస్థపరిచే శక్తి అతని మీదకి దిగి వచ్చి ఉన్నది. The epilepsy was totally gone. మూర్ఛ వ్యాధి పరిపూర్ణముగా వెళ్ళిపోయింది. It was confirmed by the doctors డాక్టర్లు దానిని నిర్ధారించి ఉన్నారు. that he is well. అతడు బాగున్నాడని. And that same year, అదే సంవత్సరమున God gave him a government job. He passed the government exams and joined the railways in Calcutta. అతడు ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడై కలకత్తాలో ఉన్న రైల్వే విభాగములో ఉద్యోగమును పొందుకున్నవాడయ్యాడు. And he married Manisha. అతడు మనిషాన్ని వివాహం చేసుకున్నాడు. She also had a government job. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది. And they both joined the family blessing plan of Jesus Calls. వారిద్దరు కూడా యేసు పిలుచున్నాడు కుటుంబాశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించబడ్డారు. Immediately in 6 months' time, she was transferred to Kolkata. వెంటనే 6 నెలల్లో ఆమె కోల్కతాకు బదిలీ చేయడం జరిగింది. And they had a beautiful daughter, Anne. వారికి అందమైన బిడ్డ యాన్ జన్మించారు. She's a young partner. ఆమె యవన భాగస్థురాలిగా ఉన్నారు. They were living in a rented house for 8 years. వారు 8 సంవత్సరాలుగా అద్దె గృహంలో నివాసం చేస్తున్నారు. And he heard me say, build God's house, the prayer tower. God will build your house. దేవుని ఇల్లు అనబడి ఉన్న ప్రార్థనా గోపురం నిర్మాణం చేయండి, దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తాడని చెప్పడాన్ని వారు ఆలకించారు. And they gave their offering to build a prayer tower of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపుర నిర్మాణానికి వారు కానుకలు సమర్పించారు. In 2023, 2023 సంవత్సరంలో God gave them an own house in Calcutta. దేవుడు కలకత్తాలో వారికి సొంత గృహమును అనుగ్రహించి ఉన్నారు. They are living in their own house today. వారి ఈ రోజున సొంత గృహంలో నివాసం చేస్తున్నారు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. God will build your life also. దేవుడు మీ జీవితమును కూడా నిర్మాణం చేస్తారు. Give your life to Jesus. మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. Father, తండ్రి, I pray that the same blessing will come upon everyone who is listening to me. ఇదే ఆశీర్వాదము నా మాట ఆలకిస్తున్న ప్రతి వారి మీదకు రానివ్వమని ప్రార్థన చేయుచున్నాను. Cleanse their soul.
వారి ఆత్మను శుద్ధీకరించండి ప్రభువా. And let them have praise, praise, praise as God's children in their life. వారి జీవితాల్లో దేవుని బిడ్డలుగా ప్రఖ్యాతిని వారి కలిగి ఉండులాగున చేయండి. Living a life trusting in Jesus for everything. సమస్తము కొరకు యేసునందే నిరీక్షణ కలిగి జీవించలాగున చేయండి. Give them a good job. వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి. Give them married life, Lord. వైవాహిక జీవితం అనుగ్రహించండి Give ప్రభు. them their own home వారికి సొంత గృహాన్ని as అనుగ్రహించండి. they are partners of Jesus' calls. వారి యేసు పిలుచున్నాడు పరిచర్య భాగస్థులై ఉండగా Do a miracle today. అద్భుతముని ఈ రోజున జరిగించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friend, నా స్నేహితులారా, join the family blessing plan of Jesus Calls and be blessed in your family as thousands of families will be blessed through you. మీ ద్వారా లక్షలాది మంది కుటుంబములు ఆశీర్వదించబడులాగున యేసు పిలుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరి మీరు కూడా ఆశీర్వదించబడండి. Here's how you can join this plan to be blessed. ఇదిగో ఈ రీతిగా ఆశీర్వదించబడులాగున మీరు కుటుంబ ఆశీర్వాద పథకంలో చేర్పించబడవచ్చు. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.